నాకు అబ్బాయిల అరుపులు మగవాళ్ళ అరుపులు విన్నాను, కానీ ఆడపడుచుల అరుపులు అక్కచెల్లెల అరుపులు నాకు ఎప్పుడు ఇంకా నాకు మీలో ఇంత శక్తి ఉందా, ఇంత అరువుగా నేను ఇంతమంది కూర్చున్నాం అంటే ఈరోజు ఇట్లా మీటింగ్ అరేంజ్ చేయకుండా మీరు నన్ను చూడడానికి వచ్చినందుకు, మీరు ఇలా రాగలిగినందుకు మనస్ఫూర్తిగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. చిన్నప్పటి నుంచి నేను మా అమ్మతో ఉండేవాడు ఎక్కువ. మా అమ్మ తిట్టేది, నువ్వు వంటింటి కుందేలా ఎక్కడికి వెళ్ళవేంటని సేపు నా చుట్టూ తిరుగుతామని. అమ్మతో పెరిగిన వాడిని వదినలతోటి, చిన్నమ్మలతోటి, పిల్లలతోటి, అక్క చెల్లెలతోటి పెరిగి నాకు ఆడపడుచులు కష్టాలు కానీ ఆడపడుచులు బాధలు కానీ అర్థం చేసుకోగలను. నేను ఇంత అర్థం చేసుకుంటానేమోనేమో, బట్ నాకు ఇంతమంది ఆడపడుచు, ఇంతమంది అక్క చెల్లెలు అది ప్రేమను పొందే భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. నాకు 1000 కోట్లు, కొంతమందికి నేను సభలో చెప్తాను, 1000 కోట్లు ఇస్తాం, కొంతమందికి చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఇష్టం, ఇంకొంతమందికి 1000 ఎకరాలు కావాలి, ఎంత ఉన్నా దాహం తీరదు. నాకు నిజంగా ఏ కోరిక లేదు, ఏదో చిన్న జీవితం అలా వెళ్ళిపోదనుకునేవాడు చిన్నప్పటి నుంచి. కానీ అనుకోకుండా యాక్ట్ అయ్యాను, సినిమాలు చేయగలిగాను, ఏదో కొంతమంది తెలియగలిగాను. నిజంగా వేదంతో రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చి ఇన్ని ఏ గ్రామాలు ఏ ఊరికి వెళ్ళి ఇన్ని లక్షల మంది ఆడపడుచుల ప్రేమ ఒకరోజు పొద్దుదని నేను కళ్ళ కూడా ఊహించలేదు. నాకు అంటే ముఖ్యంగా నాకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నా అక్క చెల్లెలతో పెరుగుతున్నప్పుడు మా అక్కని కానీ మా చెల్లెని కానీ రోడ్డు మీద పంపిస్తే వీళ్ళు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకునేవాడిని. ఆకతాయిలో రౌడీలో ఏడిపిస్తుంటే మాకు చాలాసార్లు ఏడ్చి ఇంటికి రావడం చూసేవాడిని. చాలా చిన్న వయసులో మా అక్కని అలా ఏడిపిస్తే అనుకునేవాడిని. నాకు ముందస్తుగా పాలిటిక్స్ తెలియదు. నాకు చిన్నప్పుడు నేనేమనుకున్నానంటే, మన ఇంట్లో నుంచి ఆడపిల్లలు బయటికి వెళ్తే, మన ఆడపడుచుల్ని మనతో పాటు బయటికి తీసుకెళ్తే మనల్ని రక్షించుకోగలిగే స్థాయిలో ఉండాలి, సమాజం అంత బలంగా ఉండాలనుకునేవాడిని. అందుకే ముందుగా నేను మీకు ఖుషీ సినిమాలో కూడా ఎందుకు టీజింగ్ ఫైట్లు అన్ని పెట్టేవాడిని అంటే, ఆడపిల్లల్ని ఒక తల్లిదండ్రులు ఆడపడుచుల్ని ఆడబిడ్డల్ని స్కూళ్ళకి పంపించి బయటికి పంపిస్తే వాళ్ళు ఏడిపించే రౌడీ మూకలు కానీ అల్లరి మూకలు కానీ చాలా ఆవేదన కలిగిస్తే, చాలా బాధ కలిగిస్తే. ఎందుకు ప్రభుత్వాలు మాట్లాడే వీటి గురించి, ముఖ్యంగా ఆడపడుచుల గురించి నాకు స్టార్ట్ చేసింది ఈవ్ టీజింగ్ గురించి. ఈవ్ టీజింగ్ ఆగాలి ముందు విద్యార్థులకు సంబంధించి. క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా ఇంటికి రావాలి. రాను రాను సమాజం ఏమైపోయింది, పసిబిడ్డలు కూడా వయసు వచ్చిన ఆడపిల్లలను రక్షించుకోవడం ఒక బాధ్యత చాలా బాధగా ఉండేది. ఇప్పుడు పసిబిడ్డల మీద కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయింది సమాజం. దీనికి కట్టుదిట్టమైన రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వాలు లేకపోతే మరింత పేటరేగిపోయే అవకాశాలు ఉంటాయి. ముందు తిండి వీటన్నిటి పక్కన కంటే వీటన్నిటికంటే కూడా ఆడపడుచు భద్రత, అక్క చెల్లెళ్ళు భద్రత జనసేన పార్టీకి చాలా 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 ముఖ్యం. మిమ్మల్ని రక్షించుకోలేకపోతే, మీకు భద్రత ఇవ్వలేకపోతే ప్రభుత్వాలు ఉండి ప్రయోజనం ఏంటి, అధికారులు ఉండి ప్రయోజనం ఏంటి, ముఖ్యమంత్రులు అయి ప్రయోజనం ఏంటి, ప్రతిపక్ష నాయకుడై ప్రయోజనం ఏంటి? నా కళ్ళ ముందు కూడా ఎవరన్నా షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఆడపిల్ల నడుస్తుంటే నన్ను 100 సార్లు ఎవరన్నా అన్న పెద్ద పట్టించుకోను.
నా కళ్ళలో ఉన్న ఆడపిల్లని ఏడిపిస్తే నేను చాలాసార్లు కొట్టేవాడిని మనుషుల్ని. ఎందుకు కొట్టేవాడిని అంటే పాపం ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటా చాలని దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి ఆడపిల్లలు ఉద్యోగాలకు వస్తే స్థానిక గుండాలో ఆకుతాయి రౌడీలో నేను కొడతాను మనుషులు కొట్టేవాడిని ఇదివరకు. ఎందుకు కొట్టే ఎవడు మాట్లాడు. ఇంతమంది మగవాళ్ళు ఉంటారు, ఒక ఆడపిల్లని ఏడిపిస్తుంటే ఒక్కడు మాట్లాడు, ఒకరికి గుండె ధైర్యం లేదు. పేరుకే మగాళ్ళు, గుండె ధైర్యం లేదు వీళ్ళకి. ఇది నాకు ఈ రోజుల్లో కోపంగా, చిన్నప్పటి నుంచి ఇంత వందల మంది మగాళ్ళు ఉంటారు, ఎవరో ఒక ఐదారు మంది ఆకతాయిలు ఆటలు ఏడిపిస్తూ ఉంటే ఒక్కడికి ధైర్యం ఉండదు. పేరుకి వీళ్ళు మగాళ్ళు, గుండె ధైర్యం లేదు వీళ్ళకి. విసుగున్నారు వీళ్ళందరితో. నేను మొట్టమొదటిగా జనసేన పార్టీ పెడదాం అనుకున్నప్పుడు, అసలు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు నాకు మొదటి కనిపించింది, నాకు ఆడపడుచులు భద్రత కనిపించింది. ఆడపడుచులు రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వచ్చే వరకు వారిని ఎవరన్నా సరే ఏదన్నా అంటే తోలు తీసేయాలి, తాట ఒలిచేయాలన్నంత కోపం ఉంటుంది నాకు. అదే ఇంట్లో మరి ఆడపిల్లలు పెట్టుకుని అందరం కూర్చోబెట్టి మహాలక్ష్మిలా ఉండాలంటారు. అంటే ఈ రాజకీయ నాయకులు ఆడపిల్లల మిగతా ఆడపిల్లలు కాదా? మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? చట్టాలు అనుసరించరా? ఇవన్నీ నాకు చాలా ఆవేదన కలిగించాయి. అలాగే నేను పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర పెరగలేదు, పెద్ద పెద్ద మేధావుల దగ్గర పెరగలేదు. ఒక్కొక్క గృహిణిలో, ఒక్కొక్క దిగువ మధ్య తరగతి మహిళలో, ఒక రైతు కూలీ కుటుంబంలో ఆడపడుచుల్లో ఎంత అపారమైన జ్ఞానం ఉంటుందంటే, ఉదాహరణకి నేను మా అమ్మ నేను సభలో చెప్తా ఉంటే విద్యార్థులు, కాలేజ్ విద్యార్థుల సదస్సులో చిన్నప్పుడు మా అమ్మ రోజు సాయంత్రం పూట లైట్ వేసి దండం పెట్టుకునేది. నేను అడిగేవాడిని, చాలాసార్లు చూసి అడిగాను మా అమ్మని, ఎవరికమ్మా దండం పెట్టుకుంటావు అంటే, మా అమ్మ లైట్ బల్బ్ కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్, అమెరికన్ అయిన థామస్ ఆల్వా ఎడిసన్కి నేను దండం పెట్టుకుంటాను. అంటే నేను మా అమ్మ అప్పుడు ఇదేసాను అట్లా అనుకుని చదివాను, తప్పిస్తున్నాను. కానీ అన్నిటికీ నాకు అర్థమైంది, ఎదిగే కొద్దీ మా అమ్మ పెద్ద చదువుకోలేదు, ఒక 6వ తరగతి 5వ తరగతి చదువుకున్న మహిళ, ఒక సాధారణ దిగువ మధ్య తరగతి గృహిణి. అలాంటి ఆవిడికి ఎంత ఉన్నతమైన ఆలోచన. అలాగే నేను చాలా మందిని చూశాను, చాలా మంది ఆడపడుచుల్లో, చాలా మంది అక్కచెల్లెళ్ళు చాలా మంది కనిపించారు. దీనికి అపారమైన హార్వర్డ్కి వెళ్ళి చదువుకోక్కర్లేదు, స్టాన్ఫోర్డ్కి వెళ్ళి చదువుకోక్కర్లేదు. చాలా మామూలు సామాన్య దిగువ మధ్య తరగతి మహిళలు ఇంత అపారమైన జ్ఞానం. ఈ రాజకీయ నాయకుల వల్ల దేశం సుభిక్షంగా లేదు, గొప్ప ప్రభుత్వాధికారులు సుభిక్షంగా కాదు, ఒక సగటు మధ్య తరగతి మామూలు ఆడపడుచులు గృహిణులు, దానివల్ల దేశం సుభిక్షంగా ఉంది. ఇంకా కరువు కాటకాలు రాకుండా, ఇంకా ధర్మం నిలబడి ఉంది, ఇంకా మంచితనం నిలబడింది, ఇంకా ప్రేమ ఉంది సమాజంలో. అంటే మీరుండబట్టే, మీరు లేకపోతే సమాజం ఉపయోగించుకున్నారు. మొన్న ఈ మధ్యకి వెళ్ళిన నన్ను చాలా హక్కుగా అడుగుతారు. నా మేనిఫెస్టో నేను ఈ మధ్యన పాంప్లెట్ వేస్తే దాంట్లో ఒక ఇద్దరు మహిళలు ఉంటారు, ఒక 65 ఏళ్ళు వచ్చిన పెద్దవాళ్ళు. ఆ తల్లులు ఫోటోగ్రాఫ్ ఎందుకు పెట్టానంటే, నా మీద వాళ్ళకి ఎంత హక్కు ఉంటుందంటే, నేను ఆ రోడ్లో వెళ్తున్నానంట, 1 గంట తర్వాత 2 గంటల తర్వాత తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళు బిందెలు పెట్టేశారు అరకు దగ్గర. సో ఆపేసి నేను దిగాను, నమస్కారం పెట్టి వెళ్ళిపోవచ్చాను అనుకున్నాను. దిగని చెప్పి, నువ్వు మా బాధలేనో మాకు నీళ్ళు అవ్వట్లేదు. నేను చెప్పాను, నేను ముఖ్యమంత్రిని కాదమ్మా, నేను ఏం చేయగలనంటే, నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు చేద్దిగాను, ఫస్ట్ నువ్వు మత్సొద్దిగాను. ఆవిడ చెప్తా ఉంది. అందరూ చెప్పారు, నీ పెద్ద కొడుకు వెళ్తా ఉన్నాడు దారిలో, నీ పెద్ద కొడుకు ఆపు, నువ్వు అందరూ పెద్ద కొడుకు అంటావు కదా అంటే, ఆవిడ నేను పెద్ద కొడుకు అనుకొని చెప్పి ఆపేసి నాకు ఎంత ఆనందం కలిగిందంటే, నేను తెలియటం తప్ప నేను ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు, పెరగలేదు. కానీ ఆవిడ నన్ను ఒక కొడుకు ఎంత ప్రేమించింది అంత ఇవ్వడం నాకు ఎంత ఆనందం కలిగించిందంటే, మా అమ్మకి చాలాసార్లు చెప్పాను, నన్ను నీ వరకు పరిమితం చేయకమ్మా, నేను ఒక కుటుంబానికి పరిమితం చేయకు, మన కుటుంబానికి పరిమితం చేయకు. నాకు అలా లేదు మనసు. నాకు అన్ని కుటుంబాలు నా కుటుంబంలో అనిపిస్తాయి. నేను కూర్చోబెట్టి కేవలం మన ఫ్యామిలీ అంటే నా వల్ల కాదంటే, మా అమ్మ నిజంగా కొడుకును వదిలేసింది. నువ్వు మా కుటుంబానికి సంబంధించిన కాదు, నువ్వు అందరికీ చెందిన వాడు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేసి దీవెనిచ్చి పంపించింది మా అమ్మ. ఇది నా బాధ, వ్యధ ఏంటంటే, రాజకీయ వ్యవస్థలో మగాళ్ళందరూ కూర్చోబెట్టి నిర్ణయాలు చేస్తారు.
మన ఇచ్చాపురంకి నేను వెళ్ళినప్పుడు పాప ఒక ఆడపడుచు నా దగ్గరికి వచ్చి నన్ను అడిగి నా బిడ్డల్ని, నా వయసు వచ్చిన బిడ్డల్ని, ఇక్కడ హాస్పిటల్ లేదు, హాస్పిటల్ ఉన్నా కానీ ఒక ఫీమేల్ గైనకాలజిస్ట్ లేడు, ఒక ఆడ గైనకాలజిస్ట్ లేరు, ఇక్కడ వయసు వచ్చిన నా కూతురుని తీసుకెళ్ళి నా బిడ్డల సమస్యలు ఏం చెప్పుకోనన్నా నేను, ఎవరు మాట్లాడరు, హాస్పిటల్స్ గురించి మాట్లాడరు. ఎలా చెప్పనంటే చాలా ఆడపడుచులు, ఆడపిల్లలు, బాలికలు స్కూల్స్లో వెళ్తే సరైన టాయిలెట్స్ ఉండవు, వయసు వచ్చిన ఆడపిల్లలకి అనేక సమస్యలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకునే వ్యవస్థ ఉండాలి హాస్పిటల్స్లో కానీ స్కూల్స్లో కానీ. చాలామంది బిడ్డలు, ఆడబిడ్డలు చదువులు మానేస్తారు. రాను రాను ఇది మగవాళ్ళు ఆధిపత్యం చెలాయించే సమాజంలా అయిపోయింది. రాజకీయాలని అనగానే, రాజకీయాలు వచ్చి ఆడవాళ్ళు అనగానే నోరేసుకొని పడిపోవటం అనే ఆడవాళ్ళు తప్ప విలువలతో ఉన్న ఆడవాళ్ళు చాలా అరుదైపోయారు రాజకీయాల్లో. విలువలున్న ఆడపడుచులు, విలువలున్న తల్లులు, ఒక సరోజిని నాయుడు, ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు, మహిళా నాయకులు ఉన్న వాళ్ళు ఒకవైపు సంసారాన్ని చేసుకున్నారు, ఇంకోవైపు రాజకీయ రంగాన్ని శాసించారు. అంత గొప్ప మహిళా నాయకులు ఉన్న వాళ్ళు రాను రాను రాజకీయాల్లో, ఆడవాళ్ళు అనగానే, రాజకీయాలు అనగానే నోరేసుకొని పడిపోయే వాళ్ళు తప్ప విలువనాళ్ళు, బాధ్యతగా మాట్లాడే వాళ్ళు తగ్గిపోయారు. జనసేన నుంచి నేను కోరుకుంటుంది బాధ్యత గల ఆడపడుచులు, విలువలున్న ఆడపడుచులు, వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. అందుకే నేను చాలా మంది అడుగుతారు మహిళా నాయకులు ఎందుకు లేరంటే, నేను చూస్తున్నాను రాత్రి నాయకులు ఎవరు నాకు, వాళ్ళు నోరేసుకొని పెట్టేవాళ్ళు నాకు అవసరం లేదు. బూతులు తిట్టేవాళ్ళు మహిళా నాయకులు కాదు నాకు, విలువలు మాట్లాడేవాళ్ళు నాకు మహిళా నాయకులు. సమస్యల్ని అర్థం చేసుకునే వాళ్ళు మహిళా నాయకులు. సమయం పడద్దు, వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తాను. అంతేగాని అన్ని పార్టీలో కూర్చోబెట్టి వాళ్ళ నాయకులు చెప్పింది కాకుండా విఘ్నతో ఆలోచించగలిగి జన్మనివ్వగలిగే శక్తి వరకు ఉంది. సాక్షాత్తు భగవంతుడితో సమాన స్వరూపులు, సృష్టిని చేయగలిగే వాళ్ళు ఆడపడుచులు. అలాంటి ఆడపడుచులకి మనం గౌరవం ఇవ్వకపోతే, అలాంటి ఆడపడుచులకి గౌరవమైన స్థానం ఇవ్వకపోతే సమాజం విచ్ఛిన్నమైపోద్ది. దాంట్లో భాగంగానే మగవాళ్ళ ఆధిపత్యంలో ఉండే రాజకీయాలు అవినీతి పెరిగిపోయింది. ఒక ఆడపడుచుకి బిడ్డనికనే శక్తి ఉంటుంది కాబట్టి తన కులం కాదు, తన మతం కాదు, ఇంకొక ఆడపడుచు గర్భిణితో ఉంటే ఆ గర్భిణిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అదే బాధ పడుతుంది కాబట్టి. మగాళ్ళకి అది ఉండదు, మగాడి మన కులమో మన ప్రాంతం అనుకుంటాడు. కానీ ఆడపడుచు మానవత్వాన్ని ఎక్కువ తీసుకెళ్ళదు, అర్థం చేసుకోవాలి సమూలంగా ఆడపడుచు. అలాంటి ఆడపడుచులకి ఈ మగవాళ్ళందరూ కూర్చొని రాజకీయాలు రావక్కర్లేదు. మేము ఇంట్లో కూర్చోవాలి. ఇంట్లో ఆడపడుచులు ఇల్లు చూసుకోగలరు, ఇంట్లో పని చేసుకుంటూ కూడా రాజకీయాల్లో వారిదైన ఆలోచనని చెప్పగలరు. నిజంగా పరిస్థితులు సహకరిస్తే, కుటుంబ పరిస్థితులు సహకరిస్తే వచ్చే రాజకీయాల్లో రాణించగలరు. ఎంతో కొంత రావాలని చెప్పి తూతూ మంత్రంగా కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ పెట్టి వదిలేశారు రాజ్యసభలో. ఒక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసినప్పుడు, ఒక రామ మందిరం కోసం బీజేపీ ఉద్యమాలు చేసినప్పుడు నేను కూర్చుంది ఏంటంటే, భవిష్యత్తులో జనసేన ప్రభుత్వం వస్తే 33% మహిళా రిజర్వేషన్ ఎందుకనంటే, విలువగల్ల ఆడపడుచులు కానీ రాజకీయాల్లో లేకపోతే ఇంకా అవినీతి పాలైపోద్ది. ఇంకా ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డిలు, ఇంకా ఎక్కువ మంది లోకేష్లు, ఇంకా ఎక్కువ మంది చంద్రబాబు నాయుడులు అయిపోయి రాష్ట్రాలని భ్రష్టు పట్టించేస్తారు, అవినీతి పట్టించేస్తారు. అందుకని ఇది మారాలి అంటే ఆడపడుచులు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. బాధ్యతగా ఉండే మహిళా నాయకుల్ని మరింత ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా 33% మహిళా రిజర్వేషన్ సపోర్ట్ చేశాను. అలాగే నేను ఎందుకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఎందుకు అన్నానంటే, దానివల్ల ఓట్లు పడతాయి ఇవన్నీ కాదు. చిన్నప్పుడు మా అమ్మని చూసేవాడిని, చిరాల్లో పెరిగేవాడిని, మాకు గ్యాస్ లేదు, ఓ పొగ్గట్టుందో మా అమ్మ ఊదుతూ ఉండేది. మా అమ్మ కళ్ళు మండిపోతూ ఉండే, ఆ పొయ్యిలు ఇరిగిపోయిన కట్టి పొయ్యిలన్నీ చెక్కలన్నీ తీసుకొచ్చి. పాప మా అమ్మకి నేను ఏం చేయలేకపోయి చెప్పి నేను కూడా పొగ్గట్టం ఊదేవాడిని. కొంచెం నా కళ్ళు మండుతున్నది. నేను మా అమ్మ చేయగలిగే సహాయం ఆ రోజుల్లో. ఆ తర్వాత ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత నాకు గ్యాస్ వచ్చినప్పుడు నాకు ఎందుకు గుర్తుండిపోయింది ఆ విషయం. ఇప్పుడు మా అమ్మ కళ్ళు మండటం అని. మళ్ళీ మన భీమవరంకి వెళ్తే ఒక ఆడపడుచు, మా అమ్మ ఆ రోజుల్లో నాకు గుర్తొచ్చేది, మా గ్యాస్ సిలిండర్ వస్తే మా నాన్నకు వచ్చిన జీతం సరిపోయేది కాదు.
నెలాఖరులో 22-23కు జీతాలు అయిపోయాయి. సో ఈ గ్యాస్ సిలిండర్ అప్పుడు అయిపోతే పక్కన డబ్బులు అడిగి, లేదంటే ఎదురింటి వాళ్ళని అడిగి, మా పిన్నోళ్ళు వస్తే వాళ్ళ దగ్గర ఒక ₹2 తీసుకుని అట్లాగా కొంత సర్దేది డబ్బులు ఆ గ్యాస్ సిలిండర్ కోసం. అలాగా భీమవరంకి వెళ్తే ఇట్లాగా మీటింగ్లో ఆడపడుచులతో కూర్చొని మాట్లాడుతుంటే ఒక ఆడపడుచు కంప్లైంట్ చేసింది, అన్న మాకు గ్యాస్ సిలిండర్ వస్తే ఈ రేట్లు పెంచేస్తుంటారు, సడన్గా డబ్బులు ఉండవు, ఈరోజు ఒకసారి 50-100 పెరిగిపోద్ది, అక్కడ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయని చెప్పి మాకు సడన్ డబ్బులు ఉండవు, మాకు ఇబ్బంది పడిపోతాం, మేము దిగువ మధ్య తరగతి. అంటే నాకు అనిపించింది, ఆ రోజు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. నాకు అనిపించింది ఈ రోజుకి మనం పడుతూ ఉన్నాం, ఇంత అడ్డగోలుగా డబ్బులు దోచేస్తూ ఉన్నారు, ఒక కాంట్రాక్ట్కి వేల కోట్లు దోచేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి నాకు అనిపించింది ఉచిత గ్యాస్ సిలిండర్ మనం చేయగలిగేది. ఎందుకంటే ఆడపడుచులకు ఎంతో కొంత సంసారాన్ని నడపగలిగే వాళ్ళు, కుటుంబ భారాన్ని మోయగలిగే వాళ్ళు, ఎంతో కొంత వాడికి ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది నాకు ఇచ్చింది. మీ దగ్గర నుంచి వచ్చిన ఒక ఆడపడుచు నాకు ఇస్తేనే నేను ఇలాంటి మీటింగ్స్ నాకు చాలా అరుదు, నేను చాలా అపురూపంగా తీసుకుంటాను ఇలాంటి మీటింగ్స్ని. ఇంకా మీలో నుంచి ఒకళ్ళు మాట్లాడే ఒక ఆలోచనే ఒక కోట్లాది మంది ఆడపడుచులకి ఒక పాలసీ అయిపోద్ది. సో అందుకని నాకు మీలో ఇచ్చిన ఒక ఆడపడుచు ఇచ్చిన సలహానే ఈరోజు నేను ఉచిత గ్యాస్ సిలిండర్ పెట్టాను. అది నాకు కష్టసాధ్యం, ఎంత ఇబ్బంది అయినా సరే అది నేను ముందుకు తీసుకెళ్తాను మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా నేను స్కూల్స్లో ఆడబిడ్డలకి వారికి అనేక సమస్యలు ఉంటాయి. ఎదిగే వయసులో క్లీన్ టాయిలెట్స్ కానీ, వారికి హైజీనిక్ ఉండే పరిస్థితులు కానీ, ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితులు కానీ స్కూల్స్లో తీసుకురావాలని చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. ఆడపడుచులు పసిబిడ్డల విషయంలో సరే, జనసేన ప్రభుత్వం వచ్చాక ఏదైనా సరే అవకతవకలు కానీ, ఆడబిడ్డల విషయంలో కానీ, ఆడపడుచులు కానీ విషయంలో కానీ చేస్తే చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. అంటే నేను కూర్చొని తాటవులు చేస్తాను ఏం చెప్పను, కానీ అవి చెప్పకుండా అలాంటివి చేస్తాం. ఎందుకంటే కొన్నిటి విషయాల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు, ముఖ్యంగా బాలికల విషయంలో. అలాగే ప్రతి మండలానికి సంబంధించి చాలామంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళు భయపడతారు, మా బిడ్డల్ని స్కూల్కి పంపించాలంటే అండి. అందుకని డిగ్రీ కాలేజీలు కూడా కో ఎడ్యుకేషన్తో పాటు ఒక మహిళా కాలేజ్ కంపల్సరీగా ఉండాలి ప్రతి చోట. ప్రతి మండలానికి ఒక మహిళా కాలేజ్ ఉండాలి. ఎందుకంటే అందరి తల్లిదండ్రులకు ఒకసారి ధైర్యం ఉండదు బిడ్డలు పంపిస్తే ఏమైపోద్దని. అందుకని అలాంటి వాళ్ళకి ఒక మహిళా కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఉండాలి, ప్రతి మండలానికి ఉండాలి, ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలానికి ఒకటి ఉండాలి. అలాగే హాస్పిటల్స్ కూడా ప్రతి మండలానికి మిగతా ఊర్ల నుంచి కానీ ఎక్కువ మంది గైనకాలజిస్టులు ఉండేలాగా, ఫీమేల్ గైనకాలజిస్టులు ఉండేలాగా, అవన్నీ మేము ఈ మేనిఫెస్టోలో మహిళా గైనకాలజిస్టులను పెట్టి అక్కడ ఉంచేలాగా ప్రతి మండలానికి నిర్ణయం తీసుకున్నాం మేము చేయడానికి. అలాగే చప్పట్లు కొడతాను కాదు, నా మనసులో మాట చెప్తాను. అన్నిటికంటే మీరు 2019 ఎలక్షన్లు ఉన్నాయి, కోనసీమ, ముఖ్యంగా కోనసీమ ఆడపడుచులు కాబట్టి మీరందరూ పొద్దునే అనుకుంటా ఉన్నాను, ఈ కోనసీమలో ఎందుకు ఇంత బలమైన ఒక భావన ఉంటుంది, ఇంత ఉద్వేగం, ఇంత ఉద్వేగపూరితమైన వాతావరణం ఎందుకు ఉంటుందంటే ఈ తిండి, ఈ నేల, ప్రతి నేలకెళ్తే ఒక స్వరూపం ఉంటుంది అక్కడ నివసించే ప్రజల్లో. అలాంటి కోనసీమలో ఏముంది ప్రత్యేకమైన, ఎందుకు ఇంత బలంగా ఉంటారంటే ఎక్కడ లేదు. ఇక్కడ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి, ఖనిజాలు ప్రవహిస్తున్నాయి. ఇక్కడ గ్యాస్ నిక్షేపాలు ప్రవహించే ప్రాంతం ఇది. చూడటానికి పైన ప్రశాంతంగా ఉంటుంది, కొబ్బరి చెట్లు, చక్కటి అరటి చెట్లు అని చెప్పి. కానీ మిగతా చోట్ల ప్రాంతాల్లో లైట్ వేస్తే బల్బులు వెలుగుద్ది, ఒక చిన్నపాటి అగ్గిపెట్టి వెలిగిస్తే మనకి దీపం వెలిగించేవే. కానీ ఇక్కడున్న నేల తాలూకు శక్తి ఏంటంటే వెళ్ళిపోతున్న పెట్రోల్ అంతా అగ్గిపుల్లు వేస్తే భగ్మని మండి దహించేస్తుంది. అంత శక్తివంతమైన నేల కోనసీమ. ఎలాంటి నేల అంటే ఇది,
అవినీతిని దహించే నేల. అలాంటి అవినీతిని దహించే బిడ్డకి జన్మనిచ్చిన ఆడపడుచునున్న నేల ఇది. అలాంటి నేల. నేను ఎప్పుడు కోనసీమకి మొదటిసారి రావటం, నా జీవితంలో ఎప్పుడు కోనసీమ అని పేరు ఉంటాయి కానీ ఎప్పుడు రాలా. అలాంటి కోనసీమకి ఇంతమంది ఆడపడుచులు వచ్చి మీ దీవెనలు ఇచ్చినందుకు, మీ ప్రేమను పంచినందుకు నేను మీలో ఒకడిని. మీరు నన్ను ఎలా చూడాలనుకుంటే మీకు అలా, మీ బిడ్డ అంటే మీ బిడ్డ, మీ అన్న అంటే మీ సంబంధించిన అందరికీ నేను మీ కుటుంబంలో ఒకడిని, మీలో ఒకడిని. మీకు అండగా ఉండడం తెలియజేసుకుంటూ నా ఆడపడుచులందరికీ, నా అక్క చెల్లెలందరికీ, తల్లులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ బంగారు భవిష్యత్తు కోసం మీకు నేనున్నాను. మరి పవన్ కళ్యాణ్ నా కంఠంలో శ్వాసనంత వరకు మీకు నేను అండగా ఉంటాను. ఒకసారి అందరి చేత అందరికీ ఇంత చక్కటి ఆడపడుచులు, ఇంత ఉత్సాహాన్ని కేరింతలతో నింపిన ఆడపడుచులు, ఇంత ఉత్సాహం మీలో ఉంది. ఆ పేపర్ తీసుకున్నాం, ఎవరన్నా వెళ్ళి ఆ పేపర్ తీసుకుని ఆవిడిస్తున్నాం. ఇంత ఉత్సాహాన్ని నింపిన దొరగారు, కాటన్ దొరగారు ఇవ్వండి. లేలో ప్లీజ్ వద్దే ఇంకదే. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.